నమస్తే హెల్త్ జోన్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి కార్యక్రమంలో భాగంగా మనం గర్భిణీలు కరోనా పాజిటివ్ అయ్యే అవకాశాలు ఉంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ వాళ్ళు ప్రెగ్నెంట్ అయితే కరోనా రాకుండా ముందుగానే ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవచ్చా అనే దాని గురించి ఇవాల్టి కార్యక్రమంలో భాగంగా తెలుసుకుందాం. దీని గురించి చాలా విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ హారిక గారు ఉన్నారు. దీనికి సంబంధించి మీకేమైనా సందేహాలు డాక్టర్ గారితో మాట్లాడాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్తో కాల్ చేయొచ్చు. మేడం నమస్తే. నమస్తే షీలా. మేడం, ఇప్పుడు చూస్తున్నాం మనము మామూలుగా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి కరోనా ఎఫెక్ట్ అవుతుంది అన్నదైతే మనకు తెలుస్తుంది కదా. మరి ప్రెగ్నెంట్ లేడీస్కి తప్పకుండా ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది అని అంటూ ఉంటారు. మరి వాళ్ళు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఎంతవరకు ఎఫెక్ట్ అవుతున్నారు కరోనాకు? సో ఇప్పటివరకు మనం చూసే దాంట్లో అయితే బ్యాక్గ్రౌండ్ పాపులేషన్తో పోలిస్తే ప్రెగ్నెంట్ లేడీస్కి ఎక్కువ వస్తుందని అయితే ఏం ప్రూవెన్ లేదు. నార్మల్ పీపుల్కి ఎలా వస్తుందో ప్రెగ్నెంట్ లేడీస్ కూడా అలాగే అంతే నెంబర్స్ వస్తున్నాయి. కానీ వస్తే సివియారిటీ మాత్రం హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవకాశం, ఐసీయూలో అడ్మిట్ అవ్వాల్సిన అవకాశం, సివియర్గా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం నార్మల్ పాపులేషన్తో పోలిస్తే కొంచెం ప్రెగ్నెంట్ లేడీస్లో ఎక్కువ ఉంది, కొంచెం ఎక్కువ ఉంది. అది కూడా వాళ్ళలో కూడా 80% మంది అసిమ్టమాటిక్, అంటే ఏ రకమైన సిమ్టమ్స్ లేకుండానే ఉంటున్నారు. మిగతా 20% మందికే సిమ్టమ్స్ ఉంటున్నాయి. అందులో కూడా చాలామందికి మినిమల్, అంటే కొద్దిపాటి సిమ్టమ్సే ఉంటున్నాయి. కానీ సివియారిటీ వచ్చే అవకాశం నాన్ ప్రెగ్నెంట్ పర్సన్తో పోలిస్తే 2 to 3 times ఎక్కువ అని చెప్తున్నాయి స్టడీస్. సో వాళ్ళు ఇన్ఫెక్షన్ వస్తుంది అని భయపడక్కర్లేదు, ఇన్ఫెక్షన్ వస్తే కేర్ఫుల్గా ఉండడం ఇంపార్టెంట్. ఓకే, అసలు ప్రెగ్నెంట్ లేడీ అని అంటే వీక్గా ఉంటారా, లేదా వాళ్ళకి ఇమ్యూనిటీ ఉంటుందా, తక్కువ ఉంటుందా, అసలు ఎలా ఉంటారు? కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది అంటారు ప్రెగ్నెంట్ లేడీస్లో, బట్ ఇన్ఫెక్షన్ రేట్ అయితే ఎక్కువ ఉందని అయితే ఏమీ ప్రూవ్ అయితే అవ్వలేదు. ఇమ్యూనిటీ కొంచెం తక్కువ ఉంది అంటున్నారు కాబట్టి ఎక్కువ భయపడుతున్నారు జనాలు, బట్ అట్లా అయితే ఏం లేదు. నార్మల్గా అయితే అసలు ప్రెగ్నెంట్ లేడీస్ ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందా వాళ్ళకి? కొంచెం ఇమ్యూనో కాంప్రమైజ్ స్టేట్, అంటే ఇమ్యూనిటీ కొద్దిగా నార్మల్ పాపులేషన్ కన్నా ప్రెగ్నెంట్ లేడీస్లో తక్కువ ఉంటుంది అనేది నిజమే. కానీ అలాగని వాళ్ళకి ఎక్కువ వస్తుందని అవకాశం అన్న ఛాన్సెస్ అయితే లేవు, అన్న ప్రూఫ్ అయితే ఎక్కడ మనకి ఇప్పటి వరకు లేదు. ఓకే, ఒకవేళ ఫస్ట్ మంత్లో ఉన్నప్పుడు మనకి ఏదైనా కరోనా పాజిటివ్ వచ్చి ఎక్కువ రోజులు సఫర్ అయితే అబార్ట్ అయ్యే అవకాశాలు కానీ, లేకపోతే బేబీకి ఏదైనా ఆర్గానికల్గా వాళ్ళ ఫార్మేషన్లో ఏదైనా చేంజెస్ కానీ అట్లా ఏమైనా చూస్తున్నారా? అది కూడా థియరటికల్ రిస్క్, అంటే ఉండొచ్చు అవకాశం అని అంటున్నారు షీలా, బట్ అది కూడా ప్రూవ్ అవ్వలేదు. ఏమైందంటే ఫస్ట్ 3 monthsలో ప్రెగ్నెన్సీలో ఇన్ఫెక్షన్ వస్తే అవయవ లోపాలు వచ్చే అవకాశం ఎంత ఉంది అన్న పర్సంటేజ్ నార్మల్గా ఇన్ఫెక్షన్ రాకుండా ఉన్న వాళ్ళల్లో వచ్చే పర్సంటేజ్ కూడా సేమ్ ఉంటుంది. అంటే వచ్చినా రాకపోయినా వాళ్ళకి వీళ్ళకి సేమ్ ఉంటుంది. అంటే ఫస్ట్ 3 monthsలో ఒకవేళ అవయవాలు ఫామ్ అయ్యే టైంలో కరోనా ఇన్ఫెక్షన్ వస్తే ఆ ప్రెగ్నెన్సీ టర్మినేషన్ అంటే తీసేయాల్సిన అవసరం లేదు, బికాజ్ వాళ్ళకి ఏమీ రావట్లేదు పెద్దగా. ఇంకా లాంగ్ టర్మ్ స్టడీస్లో ఇంకా బాగా చెప్పగలుగుతారు. ప్రస్తుతానికైతే అంత ఏమీ ప్రాబ్లమ్స్ ఉంటున్నట్టుగా అనిపించట్లేదు అని అంటున్నారు. కానీ కొంతమంది కొన్ని ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ అనడం ఏంటి అంటే స్పొరాడిక్గా, అంటే అక్కడక్కడ కొద్దిగా అబార్షన్స్ ఎక్కువ ఉన్నాయంటున్నారు, బట్ ఇది ఏది ప్రూవ్ అయితే ఇంకా కాలేదు షీలా. కరోనాతోటే అబార్ట్ అయింది అని అయితే ఏమీ లేదు. మరి ఇప్పుడు చాలా మంది అంటూ ఉన్నారు కదా, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో అసలు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడమే కరెక్ట్ కాదు అని, అది ఎందువల్ల అంటారు? బికాజ్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో వస్తే మనం మెడికేషన్స్ ఇచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సిటీ స్కాన్ అలాంటి ఇన్వెస్టిగేషన్స్ అన్నీ ఒకవేళ సివియారిటీ వస్తే చేయడానికి మనం కొంచెం అనుమానిస్తూ ఉంటాం, చేయొచ్చా లేదా ప్రెగ్నెంట్ లేడీ, ఈ మెడిసిన్ ఇవ్వచ్చా లేదా, ఈ స్కాన్ చేయొచ్చా లేదా. ఇంకా ఆ ఫ్యామిలీకి, ఆ ఉమెన్కి కూడా చాలా మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. బికాస్ తను ఒక్కతే లేదు, తనతో పాటు లోపల బేబీ ఉంది. నాకు సివియర్ ఇన్ఫెక్షన్ వస్తే బేబీ పరిస్థితి ఏంటి, బేబీకి ఏమైనా లోపాలు వస్తే ఏంటి, బేబీ సరిగ్గా గ్రోత్ లేకపోతే ఏంటి, ఇలాంటి స్ట్రెస్ అంతా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా ఇదంతా హైప్ అవుతుంది. బట్ యాక్చువల్లీ ప్రెగ్నెన్సీలో కూడా ఫస్ట్ సెకండ్ త్రీ ట్రైమిస్టర్స్, అంటే ఫస్ట్ 3 months, సెకండ్ 3 months, లాస్ట్ 3 monthsలో ఎప్పుడు కరోనా వచ్చినా కూడా మేనేజ్మెంట్ నార్మల్ పేషెంట్కి ఎట్లా చేస్తామో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మేనేజ్మెంట్ అలాగే ఉంటుంది. ఏమి ట్రీట్మెంట్లో అయితే పెద్దగా ఎక్కువ వేరియేషన్స్ ఉండవు. సివియారిటీ ఆఫ్ సిమ్టమ్స్ అంటే సివియర్గా ఊపిరి తీసుకోలేని సిచ్యువేషన్, సాచురేషన్స్ బాగా తక్కువ ఉన్నాయి, దగ్గు చాలా ఎక్కువ ఉంది, లేదా దాంతోపాటు ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ కూడా యాడ్ అయినాయి, లైక్ పెయిన్స్ రావడం, బ్లీడింగ్ అవడం, మూమెంట్స్ తక్కువ ఉండడం, లేదంటే కాళ్ళల్లో ఇప్పుడు రక్తం గడ్డకట్టడం కొంచెం ఎక్కువ ఉంటుంది కరోనా వల్ల అంటున్నారు. ఇలాంటివి ఏమైనా ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అప్పుడే మనం అడ్మిట్ చేస్తాం. కానీ సిమ్టమ్స్ లేకుండా జస్ట్ కరోనా టెస్ట్ పాజిటివ్ వచ్చినా, మైల్డ్ ఫీవర్, బాడీ పెయిన్స్ లేదా మైల్డ్గా కొంచెం దగ్గు అలా సిమ్టమ్స్ ఉండి సాచురేషన్స్ మెయింటైన్ అవుతున్న వాళ్ళు హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఓకే మేడం, నార్మల్ వాళ్ళకైతే వాళ్ళ సివియారిటీని బట్టి స్టెరాయిడ్స్ కూడా వాడుతున్నారు కదా ప్రెజెంట్ సిచ్యువేషన్స్లో కరోనాకి. మరి ఈ ప్రెగ్నెంట్ లేడీస్లో ఒకవేళ ఆ సిచ్యువేషన్ ఉందనుకోండి, సివియారిటీ వస్తే స్టెరాయిడ్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే ప్రెగ్నెన్సీ టైంలో స్టెరాయిడ్ ఇస్తే బేబీ సేఫేనా? నార్మల్గా కూడా మనం ప్రెగ్నెన్సీలో బేబీస్కి
ఒకవేళ ప్రీటర్మ్ డెలివరీ చేయాల్సిన అవసరం, బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఎవరైనా ప్రీటర్మ్ డెలివరీస్ అవసరం పడితే బేబీ లంగ్ మెచ్యూరిటీ కోసం మనం స్టిరాయిడ్ ఇస్తాం. సో ప్రెగ్నెన్సీ పర్సే స్టిరాయిడ్ కాంట్రా ఇండికేటెడ్, అంటే ఇవ్వకూడదు అని అయితే లేదు. ఇప్పుడు కొన్ని కండిషన్స్ ఉన్నాయి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని, ఇంకా SLE అని, ఆ కొన్ని కనెక్టివ్ టిష్యూ డిసార్డర్స్ అంటారు శీలా వాటిని. అలాంటి కండిషన్స్లో ప్రెగ్నెన్సీలో కూడా త్రూఅవుట్ స్టిరాయిడ్ ఇస్తాం మనం. సో ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఏంటంటారంటే బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి స్టిరాయిడ్ వల్ల రిస్క్ కన్నా అన్నప్పుడు మనం స్టిరాయిడ్ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ కరోనా అన్నది కూడా అలాంటిదే సిచ్యువేషన్. నార్మల్ పేషెంట్కి స్టిరాయిడ్ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది, ఇండికేషన్ ఉంది అంటే, అలాంటి సిచ్యువేషన్ ప్రెగ్నెంట్ లేడీలో కూడా ఇండికేషన్ అంటే నిజంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది అంటే మాత్రం ప్రెగ్నెంట్ అన్న ఉద్దేశంతో మాత్రం స్టిరాయిడ్ ఆపకూడదు. బికాస్ దాని బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయన్నప్పుడు స్టిరాయిడ్ ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. దాని ట్యాపరింగ్ ఎలా చేసుకోవాలి, డెలివరీ టైంలో స్ట్రెస్ డోస్ స్టిరాయిడ్స్ అంటారు, దాన్ని అడ్జస్ట్ చేసి స్టిరాయిడ్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ ఈక్వల్గా బ్యాలెన్స్ చేసుకుని చూసుకోవాలి. కానీ స్టిరాయిడ్ మాత్రం ఇండికేషన్ ఉంటే ఆపకూడదు. ఓకే, మరి ఇప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం జరుగుతుంది, వెంటిలేటర్ మీద కూడా చాలా మందికి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ ప్రెగ్నెంట్ లేడీకి ఆ పరిస్థితి వస్తే బేబీ కండిషన్ ఎలా ఉంటుంది, తనని ఎలా సర్వైవ్ చేయొచ్చు, ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు? అది బేబీ ఎన్ని మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అన్న దాన్ని బట్టి ఉంటుంది శీల. మనకి ఎప్పుడైనా కానీ మదరే ఫస్ట్ ఇంపార్టెంట్. అంత సివియర్ సిచ్యువేషన్ వచ్చి ఐసీయూలో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం వచ్చింది, ట్యూబ్ చేయాల్సిన అవసరం వచ్చింది, వెంటిలేటర్ మీద ఉన్న అవసరం వచ్చిందంటే మన ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడైనా మదరే ఉంటుంది. మదర్ రిసర్సిటేషన్ అంటే మదర్ని కాపాడడంలోనే మన ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. మదర్ని రిసర్సిటేషన్ చేయడంలో 7th మంత్ దాటాక ఏమవుద్దంటే బేబీ బాగా గ్రోత్ ఉండడం వల్ల డయాఫ్రమ్ అంటారు, అంటే చెస్ట్కి అబ్డామెన్కి మధ్యలో ఉండే ఒక పొర, అది కూడా బ్రీతింగ్లో హెల్ప్ చేస్తుంది. ఆ డయాఫ్రమ్ కొంచెం స్ప్లింట్ అవుతుంది, అంటే బేబీ వల్ల దాని మూమెంట్ ఈజీగా ఉండదు. అప్పుడు రిసర్సిటేషన్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్లో బేబీని డెలివర్ చేసేసి రిసర్సిటేట్ చేయాల్సిన అవసరం వస్తుంది. కానీ అలాంటి కేసెస్ చూసేవి చాలా చాలా రేర్ షీరా, అంత అవసరం అయితే రావట్లేదు. ఓకే మేడం, మీరు ఇప్పుడు మీ అబ్జర్వేషన్లో భాగంగా ఓపీలో ఎంతోమందిని చూస్తూ ఉంటారు కదా, ప్రెగ్నెంట్ లేడీస్లో ఎటువంటి కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళకి కరోనా వస్తే సివియర్ అయ్యే అవకాశాలు ఉంటాయి? ఇప్పుడు కొంతమందిలో చూస్తాం బీపీ, షుగర్, థైరాయిడ్, ఆస్తమా, ఇట్లా రకరకాలుగా చూస్తూ ఉంటాం కదా, కాంబినేషన్లో వస్తూ ఉంటారు. సో ఎవరికి ఎక్కువగా వస్తే సిచ్యువేషన్ బ్యాడ్ అయ్యే అవకాశం ఉంది? సో కోమార్బిడిటీస్ అంటారు, అంటే ముందు నుంచే కాంప్లికేషన్స్ ఉన్నవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెన్సీ మోర్ దాన్ 35 ఇయర్స్ ఏజ్, 35 ఇయర్స్ ఏజ్ దాటాక అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్ అంటారు. పెద్దవాళ్ళు, పెద్ద ఫీమేల్ ఏజ్ మోర్ అని, ఆ వాళ్ళకి బీపీ, షుగర్ మీరు చెప్పినట్టు అంటే క్రానిక్ హైపర్టెన్షన్ ముందు నుంచి ఉంది, షుగర్ ఉంది, లేదంటే BMI మోర్ దాన్ 30 అంటే ఒబెసిటీ, బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు అనమాట. మన BMI, మన బరువు బట్టి మనం BMI క్యాలిక్యులేట్ చేస్తాం కదా. సో బరువు ఎక్కువ ఉన్న వాళ్ళల్లోనూ, బీపీ షుగర్ ఉన్న వాళ్ళల్లోనూ, ఇంకా మిగతా చాలా మెడికల్ ఫ్యాక్టర్స్ అంటే కిడ్నీ ప్రాబ్లం ఉండి, ఆస్తమా ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ఎనీ అదర్ మెడికల్, ఏదైనా వేరే మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, వీళ్ళందరికీ రిస్క్స్ వచ్చే, ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్, ఇన్ఫెక్షన్లో సివియారిటీ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, మరి ఆ పర్టికులర్ టైంలో ఎటువంటి ట్రీట్మెంట్ అందిస్తారు? సేమ్ ప్రాసెసే ఉంటుందా అప్పుడు కూడా? ఎవరికైనా సేమ్ ఉంటుంది, వాళ్ళకు కూడా సేమ్ ఉంటుంది. కానీ మానిటరింగ్ షీలా, అదే చెప్తున్నాను కదా, సివియారిటీ ఎక్కువ ఉంటే మనం హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాం. సివియారిటీ ఎక్కువ లేదు, ఎసిమ్టమాటిక్ ఉంది అంటే, ఇప్పుడు ఇలాంటి కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళకు కూడా కోవిడ్ వచ్చినప్పుడు మనం ఇంట్లోనే ఐసోలేషన్లో ఉండమంటాం, సాచురేషన్స్ మానిటర్ చేసుకోమంటాం. కానీ వాళ్ళ ఫిజిషియన్ ఎవరైతే కోవిడ్ ట్రీట్ చేస్తున్నారో వాళ్ళ ఫాలోఅప్, ప్లస్ ఎవరైతే గైనకాలజిస్ట్ ట్రీట్మెంట్లో ఉన్నారో వాళ్ళ ఫాలోఅప్, ఎప్పటికప్పుడు సాచురేషన్స్ చెక్ చేసుకుంటూ, అప్డేట్ చేసుకుంటూ, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసుకుంటూ ఉండాలి. కానీ నార్మల్ పేషెంట్ కన్నా ఇలాంటి కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళకి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడానికి థ్రెష్ హోల్డ్, అంటే అడ్మిట్ అవ్వాల్సిన అవసరం కొంచెం, అడ్మిట్ అయ్యే అవకాశం కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ మనం కొంచెం ప్రాబ్లం రాగానే వాళ్ళని తొందరగా అడ్మిట్ అవ్వమంటాం. ఏమి కోమార్బిడిటీస్ లేని వాళ్ళైతే మనం ఓకే చూద్దాం బాగున్నాయి, సాచురేషన్స్ బాగున్నాయి అంటే ఆగుతాం. బట్ వీళ్ళల్లో కొంచెం ఫాలో అవుతుంది అన్న వెంటనే కేర్ఫుల్గా ఉండి ఒక స్టెప్ ముందే వాళ్ళకి అడ్మిషన్ చెప్పాల్సిన అవసరం రావచ్చు. ఓకే మేడం, ఇప్పుడు మరి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో మామూలుగా అయితే ఎవ్రీ మంత్ 7th మంత్ వచ్చినప్పటి నుంచో 8th మంత్ వచ్చినప్పటి నుంచో ఎవ్రీ వీక్స్కి 2 వీక్స్కి ఒకసారి రమ్మంటూ ఉంటారు కదా అబ్జర్వేషన్ కోసం. మరి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎంత ఫ్రీక్వెంట్గా మనం హాస్పిటల్కి వెళ్ళొచ్చు ప్రెగ్నెంట్ లేడీస్ ముఖ్యంగా? సో నార్మల్గా ప్రెగ్నెంట్ లేడీస్కి ఏం చెప్తామంటే ఫస్ట్ 3 months అంటే 12 weeks, అప్పుడు ఫస్ట్ 12 weeks మనం 6 weeks ఒకసారి రమ్మంటాం హాస్పిటల్కి. తర్వాత కూడా 6 weeks to 4 weeks, 6 weeks అప్పుడు కానీ 4 weeks కానీ 28 weeks వరకు షీలాల, అంటే 7th మంత్ కంప్లీట్ అయ్యే వరకు మంత్లీ ఒకసారి వస్తే సరిపోతుంది. 7 months దాటాక 36 weeks వరకు 2 weeksకి ఒకసారి రమ్మంటాం, ఆ తర్వాత వారానికి ఒకసారి రమ్మంటాం. సో ఇప్పుడున్న కరోనా టైంలో కూడా మనం ఏం చెప్తున్నామంటే 6 weeksకి ఒకసారి 28 weeks వరకు రమ్మంటున్నాం. ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి ఒక 2-3 weeks ముందు పిలుస్తున్నాం, లేదా ఏదైనా కాంప్లికేషన్ ఉన్న వాళ్ళు ఉంటే ముందే పిలుస్తున్నాం.
యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఫస్ట్ 12 వీక్స్లో టెలికన్సల్టేషన్ అంటారు, వీడియో కన్సల్టేషన్స్ అంటారు. ఆన్ ఫోన్ లేదా త్రూ వీడియో ద్వారా కూడా మనం వాళ్ళని చూడొచ్చు. బికాస్ ఫస్ట్ 12 వీక్స్లో పొట్టమించి గర్భసంచి ఎంత పెరుగుతుంది అని మనం చూడాల్సిన అవసరం మనకు అంతగా ఉండదు. బేబీ మనకు పొట్టమించి తెలియదు, చిన్నగా ఉంటుంది కాబట్టి. సో టెలికన్సల్టేషన్తో వాళ్ళ సిమ్టమ్స్ ఏంటో కనుక్కుని దాని ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది. ఆఫ్టర్ 20 వీక్స్ మనకి బేబీ గ్రోత్ ఎలా ఉంది పొట్టమించి అని చూడాల్సిన అవసరం ఎక్కువ ఉంటుంది. ఈ 20 వీక్స్ వరకు టెలికన్సల్టేషన్, హోమ్ బీపీ మానిటరింగ్ చేసుకుంటా కావాలంటే పేషెంట్స్ మనం ఫాలో అప్లో చూసుకోవచ్చు. 20 వీక్స్ తర్వాత మాత్రం మంత్లీ వన్స్, లేని పక్షాన్ని అట్లీస్ట్ 6 వీక్స్లీ వన్స్ ఒకసారి పిలిచి 30 వీక్స్ తర్వాత 2 వీక్స్కి ఒకసారి పిలుచుకుని 9th మంత్ 36 వీక్స్ తర్వాత వీక్లీ పిలిస్తే సరిపోతుంది శీల. ఓకే మేడం. మరి ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది ప్రెగ్నెంట్ లేడీస్లలో అని అంటూ ఉన్నారు కదా, వాళ్ళు ఒకవేళ ప్లాన్ చేసుకోవాలి, ఇప్పుడు ఈ కరోనా సిచ్యువేషన్స్లో కన్సీవ్ అయిపోయిన తర్వాత ఓకే జాగ్రత్తలు తీసుకోవాలి, ప్లాన్ చేసుకోవాలి అని అంటే మీరేమంటారు? సో ప్లాన్ చేసుకోవాలంటే ఇప్పుడు అందరికీ వ్యాక్సినేషన్ ఇస్తున్నారు కదా శీల, సో వాళ్ళకి అడ్వైజ్ ఏంటంటే 2 డోసెస్ వ్యాక్సిన్ తీసుకోండి. 2 డోసెస్ వ్యాక్సిన్ తీసుకున్నాక 3 మంత్స్ గ్యాప్ ఇచ్చి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం అనేది వైజ్ సజెషన్. బికాజ్ ఎందుకంటే మనం వ్యాక్సిన్ తీసుకున్న వెంటనే కన్సీవ్ అయితే మనకు ఆ వ్యాక్సిన్ వల్ల అప్పుడే కన్సీవ్ అవ్వగానే బేబీకి ఏం ఎఫెక్ట్స్ ఉంటాయి మనకి ఇంకా క్లియర్గా తెలియదు. సో ఏది చూసినా ఏ గైడ్ లైన్ చూసినా ఈ మినిమం 3 మంత్స్ గ్యాప్ అన్నది 2 డోసెస్ ఆఫ్ వ్యాక్సిన్ తర్వాత తీసుకుంటే బెటర్ అంటున్నారు. ఎందుకంటే వ్యాక్సినేషన్ తర్వాత ఒకవేళ ఇన్ఫెక్షన్ వచ్చినా ఇన్ఫెక్షన్ సివియర్గా ఉండట్లేదు అంటున్నారు, ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ అంటున్నారు. సో యాజ్ ఆఫ్ నౌ ప్రెజెంట్ సిచ్యువేషన్ వ్యాక్సినేషన్, 3 మంత్స్ గ్యాప్ అండ్ అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం బెటర్. ఓకే, అంటే మీరు ఇప్పుడు వ్యాక్సినేషన్ అన్నారు కాబట్టి ఇన్ కేస్ ఇప్పుడు ఒక 3-4 మంత్ నుంచి ప్రెగ్నెంట్ అయ్యారు అనుకోండి, ఒక 9th మంత్ 8th మంత్ ఉన్నారు, ఇప్పుడు వ్యాక్సినేషన్ మరి ఆ ప్రెగ్నెంట్ లేడీ తీసుకోవచ్చా, సేఫేనా? ప్రెగ్నెంట్ లేడీకి వ్యాక్సినేషన్ మీద చాలా కాంట్రవర్సీ ఉంది శీల. ఏమంటున్నారంటే గైడ్ లైన్స్ అన్నీ చాలా ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్ చెప్పడం, ఇంకా మన ఇండియాలో ఫాక్సీ గైడ్ లైన్స్ చెప్పడం కూడా ఏంటంటే వ్యాక్సినేషన్ వల్ల వచ్చే బెనిఫిట్ చాలా ఎక్కువ, థియరిటికల్గా దానివల్ల బేబీకి ఏదైనా అవుతుందేమో అన్న రిస్క్ చాలా తక్కువ. సో ఈ థియరిటికల్ రిస్క్కి భయపడి మనం వ్యాక్సినేషన్ తీసుకోకపోవడం అనేది కరెక్ట్ కాదు అంటున్నారు. కానీ మన గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్ ప్రకారం ఏంటంటే కోవాక్సిన్, కోవిషీల్డ్ మీద ఏమీ స్టడీస్ లేవు శీల మన దగ్గర హ్యూమన్స్ మీద. యుఎస్లో, యూకేలో వాళ్ళు ఇచ్చే వ్యాక్సిన్స్ వాళ్ళవి వేరు, వాళ్ళవి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ అంటారు, ఫైజర్ వ్యాక్సిన్, మోడర్నా వ్యాక్సిన్, అవి వాటి మీద స్టడీస్ ఆల్రెడీ అయినాయి. సో ఆ స్టడీస్లో కొంతవరకు రిజల్ట్స్ తెలిసింది ఏంటంటే ఫీటస్ మీద ఏం ఎఫెక్ట్ ఉండట్లేదు అని. సో అక్కడ వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ మనకి ఇంకా స్టడీస్ లేవు కాబట్టి ప్రూవెన్ మన గవర్నమెంట్ అండ్ మన వ్యాక్సిన్ మార్కెటింగ్ చేసిన బ్రాండ్స్ వాళ్ళు వద్దంటున్నారు. బట్ ఏంటంటే మనం ఆ చాయిస్ అనేది ఆ ప్రెగ్నెంట్ మదర్కి ఇవ్వాలి. మనం తనకి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, రిస్క్స్ ఏముంటాయి అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అల్టిమేట్గా తనకి చాయిస్ ఇచ్చి నేను తీసుకుంటాను అంటే వీ కాంట్ స్టాప్. సో డెసిషన్ తనకి ఇస్తే బెటర్. మీరు చెప్పినట్టు ఆ కోమార్బిడిటీస్, హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి మాత్రం వ్యాక్సిన్ తీసుకోవడం అనేది చాలా ఉపయోగకరమైనది. బికాజ్ వాళ్ళు వ్యాక్సిన్ తీసుకుంటే వాళ్ళలో ఇన్ఫెక్షన్ సివియారిటీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని మనం అవాయిడ్ చేయగలుగుతాం కొంతవరకు. అంటే నార్మల్ షుగర్ పేషెంట్స్కి కూడా ప్రాబ్లం అవుతుంది, వ్యాక్సిన్ తీసుకోవద్దు అని కొంచెం హోల్డ్ చేశారు కదా ప్రస్తుతం సిచ్యువేషన్స్లో. మరి ప్రెగ్నెంట్ ఉండి షుగర్ ఉన్న పేషెంట్స్కి కూడా సజెస్ట్ చేస్తున్నారు? లేదు, అట్లా ఏం లేదు శీల, తీసుకోవచ్చు, వ్యాక్సిన్స్ తీసుకోవచ్చు. ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్ అయితే అవే చెప్తున్నాయి. కానీ మన దగ్గర ఆ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ మన దగ్గర రాలేదు శీల. ఇంకా వస్తే మేబీ నేను అనుకోవడం మన వాళ్ళు కూడా వ్యాక్సిన్ తీసుకోవడానికి వీళ్ళు కాంట్రా ఇండికేషన్ తీసేస్తారు, మన పేషెంట్స్ కూడా తీసుకోగలుగుతారు ప్రెగ్నెంట్ లేడీస్. ఓకే, మరి ఇమ్యూనిటీ తక్కువ ఉన్న ఈ ప్రెగ్నెంట్ లేడీస్ ఏం చేసి ఇమ్యూనిటీ పెంచుకోవచ్చు అంటారు? నార్మల్గా వాళ్ళు తీసుకునే డైట్తో పాటు కొంచెం ప్రోటీన్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే సరిపోతుంది శీల. హెల్దీ డైట్ తినాలి. ప్రెగ్నెన్సీలో ఫస్ట్ 3-4 మంత్స్ వామిటింగ్స్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు డైట్ సరిగా తీసుకోలేరు. వాళ్ళు ఏం తీసుకోగలుగుతున్నారో చూసుకుని ఏది వామిటింగ్ అవ్వట్లేదు, ఏది బాగుంది, ఫ్రూట్స్ తినగలుగుతుంటే ఎక్కువ ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎగ్ ఈజ్ వెరీ గుడ్. ప్రోటీన్ రిచ్ డైట్ ఎప్పుడైనా చాలా మంచిది. ప్రోటీన్ రిచ్ డైట్ ఇలాంటివి ఎక్కువ ఇంక్లూడ్ చేసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఆల్ ద టైమ్ హైడ్రేషన్ ఎప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్. త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ మినిమం 2 to 3 లీటర్స్ వాటర్ తాగాలి, వెల్ హైడ్రేటెడ్ ఉండాలి, ప్రోటీన్ రిచ్ డైట్ తినాలి. ఇవే మెయిన్ థింగ్స్ ఉంటాయి. 20 minutes మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాకింగ్ కూడా చేసుకోవచ్చు. సమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ ఈజ్ గుడ్. బెడ్ రిడన్ అస్సలు ఎప్పుడు అలా ఇంట్లోనే ప్రెగ్నెన్సీని ఒక కంప్లైంట్ లాగా కాదు, హెల్దీగా వాళ్ళు ఒక ప్రెగ్నెన్సీని ఒక ఎంజాయ్ చేసే టైం లాగా తీసుకుని మైండ్
హ్యాపీగా ఉంటే పేషెంట్ కూడా ఇమ్యూనిటీతో హ్యాపీగా ఉంటారు. ఓకే, మీరు ఇంతకుముందు చెప్పడం జరిగింది కదా, హాస్పిటల్కి ఫ్రీక్వెంట్గా విజిట్ చేయకుండా ఇంట్లో హోమ్ ఐసోలేషన్లో ఉండి కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఇన్ కేస్ ప్రెగ్నెంట్ లేడీ కరోనా పాజిటివ్ అయితే. మరి అలాంటి టైంలో ఎటువంటి మెడికేషన్, ఏ మెడిసిన్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు మీరు? కరోనా పాజిటివ్ ఉన్న పేషెంట్ ప్రెగ్నెంట్ అయినా నాన్ ప్రెగ్నెంట్ అయినా మెడిసిన్స్లో ఏం పెద్ద డిఫరెన్స్ అయితే లేదు షీలా. యూజువల్లీ ఫిజిషియన్ ఏ మెడిసిన్స్ చెప్తే మనం అది తీసుకుంటాం. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అవి ఏముంటాయంటే మెడిసిన్ బి కాంప్లెక్స్, వైటమిన్ సి ఉంటుంది, జింక్ ఉంటుంది, వైటమిన్ డి ఉంటుంది, సాచురేషన్స్ మానిటరింగ్ ఉంటాయి, ఫీవర్ ఉంటే డోలో టాబ్లెట్ ఉంటుంది. యూజువల్లీ ఇవే మెడిసిన్స్ ఉంటాయి. సివియారిటీ ఎక్కువ ఉన్న వాళ్ళు, సాచురేషన్స్ ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం మనం సిటీ స్కాన్లు అవన్నీ తర్వాత ఇన్వెస్టిగేషన్స్ ఎక్కువ రాస్తాం. మిగతా వాళ్ళందరికీ బేసిక్గా ఇవి అండ్ బేస్ లైన్ కొన్ని ఇన్వెస్టిగేషన్స్, బ్లడ్ టెస్ట్లు అవి చెప్తారు. అవి చేసుకుని రెగ్యులర్గా ఫిజిషియన్తో ఫాలోఅప్లో ఉంటే సరిపోతుంది. ఈ మెడిసిన్స్కి మించి ఏం అవసరం లేదు. ప్రెగ్నెన్సీలో తీసుకునే ఐరన్, కాల్షియం ఏవైతే ఉంటాయో అవి ఒక 2 weeks బ్రేక్ ఇచ్చినా పర్వాలేదు. ఈ కోవిడ్ సిమ్టమ్స్ కొంచెం తగ్గి ఇంప్రూవ్ అయ్యాక మళ్ళీ ఐరన్, కాల్షియం రీస్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ క్రిటికల్ సిచ్యువేషన్స్లో నార్మల్ పేషెంట్స్కి సిటీ స్కాన్ చేస్తేనే మనకు లంగ్స్లో కానీ బాడీలో ఎక్కడైనా అక్యుములేట్ అయిందా కరోనా అన్న దాని గురించి తెలుసుకుంటున్నాం కదా. మరి ప్రెగ్నెంట్ లేడీస్కి సిటీ స్కాన్ చేసే అంత అవసరం ఇప్పుడు పడుతుందా? మీ సిచ్యువేషన్స్లో ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? సిటీ స్కాన్ అనేది అబ్డామెన్కి చేస్తే రేడియేషన్ ఎక్కువ ఉంటుంది షీలా. సిటీ స్కాన్ మనం కోవిడ్ టైంలో చేయాల్సింది చెస్ట్కి. సో సిటీ స్కాన్ చెస్ట్ అంటే అబ్సల్యూట్ కాంట్రాఇండికేషన్ అయితే కాదు, అంటే చేయకూడదు అని అయితే లేదు షీలా. సివియారిటీ ఉండి సిటీ స్కాన్ రిక్వైర్మెంట్ ఉంది అనిపిస్తే అబ్డామిన్ షీల్డ్ అని పొట్టకి ఒక ఇంత మందమైన ఒక కవర్ ఉంటుంది. ఆ కవర్ లాంటిది తొడిగి చెస్ట్కి మాత్రమే వాళ్ళు సిటీ స్కాన్ చేయగలుగుతారు. దాన్ని చెస్ట్ సిటీ స్కాన్ విత్ అబ్డామిన్ షీల్డ్ అంటారు. అది చేస్తే వచ్చే రేడియేషన్ బేబీకి వెళ్ళేది చాలా తక్కువ ఉంటుంది, ఓన్లీ చెస్ట్కి మాత్రమే ఉంటుంది. సో నిజంగా రిక్వైర్మెంట్ ఉండి సివియారిటీ ఎక్కువ ఉండి వర్సన్ అవుతుందా లేదా అని మనం చూడాలనుకుని సిటీ స్కాన్ చేయాల్సిన అవసరం మనకు ఉంది అనిపించినప్పుడు అది మాత్రం మనం ప్రెగ్నెంట్ అనే ఉద్దేశంతో మాత్రం ఆపకూడదు, చేయొచ్చు. ఎవరి గైడ్లైన్స్లో అది చేసుకుంటే సేఫ్ అంటారు? అంటే యాజ్ ఎ గైనకాలజిస్ట్ ఉండి పక్కన అలా చేసుకుంటే మంచిదా? ఇండివిజువల్గా కూడా చాలామంది ఇప్పుడు సిటీ స్కాన్ చేసుకొని ఎంత ఉందో లేదో చూసుకుందాం అని అనుకుంటూ ఉంటారు. అది చాలా సజెస్ట్ కాదు కదా. గైనకాలజిస్ట్తో మాట్లాడుకుని మనం అబ్డామిన్ షీల్డ్ పెట్టాలని క్లియర్గా ఆ విషయం రేడియాలజీ వాళ్ళకి కమ్యూనికేట్ చేయగలిగితే, ఆ సిటీ స్కాన్ చేసే పర్సన్ ఆ షీల్డ్ పెట్టగలిగితే ఆ రేడియేషన్ని మనం బేబీకి తగ్గించవచ్చు. ఓకే, వాడు రేడియేషన్లో కూడా పర్మిసిబుల్ రేడియేషన్ అంటాడు, అంటే ప్రెగ్నెన్సీలో ఎంత రేడియేషన్కి ఎక్స్పోజ్ అవ్వచ్చు అని. ఆ రేడియేషన్ మనం అది చూస్తే కూడా 50 milligrays వరకు ప్రెగ్నెన్సీలో ఎక్స్పోజ్ అవ్వచ్చు అంటారు. మనకి సిటీ స్కాన్లో వచ్చేది 0.1 to 10 milligrays మ్యాక్సిమమే ఉంటుంది, అది కూడా చెస్ట్కి. అబ్డామిన్కి చేస్తే మాత్రం నేను చెప్తున్నాను రేడియేషన్ ఎక్కువ ఉంటుంది, దట్ ఈస్ నాట్ ఇండికేటెడ్, చేయకూడదు అన్లెస్ తప్పదు అంటే తప్ప. బట్ చెస్ట్ మాత్రం నిజంగా రిక్వైర్మెంట్ ఉంది అంటే మాత్రం మనం ఆపకూడదు. వీకెండ్ చెస్ట్ వరకు చేయొచ్చు అని మీరు అంటున్నారు. ఇన్ కేస్ మరి రేపు డెలివరీ అయిపోయిన తర్వాత ఫీడింగ్ ఏదైనా ప్రాబ్లం వస్తుందా? దానికి దీనికి ఏం సంబంధం లేదు, రేడియేషన్ వల్ల ఫీడింగ్ ప్రాబ్లం అవ్వడం కానీ ఏముంటుంది. ఓకే, మరి కరోనా పాజిటివ్ ఉన్న మదర్ డెలివరీ అయిపోయిన తర్వాత బేబీకి ఫీడింగ్ ఇవ్వచ్చా పాజిటివ్లో ఉన్న మదర్? ఇనీషియల్గా ఏమనుకున్నారంటే బేబీకి ఫీడింగ్ ఇస్తుంటే మదర్ నుంచి బేబీకి ఇన్ఫెక్షన్ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది డ్రాప్లెట్ ద్వారా అంటున్నారు షీలా. కానీ ఇప్పుడు ఏం ప్రూవ్ అయిందంటే మోస్ట్ ఆఫ్ ద స్టడీస్లో మనకి తెలిసింది మదర్ ఒకవేళ ఇన్ఫెక్ట్ అయితే మదర్లో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. ఆ ప్రొడ్యూస్ అయిన యాంటీబాడీస్ ప్లాసెంటా ద్వారా, అంటే ఆ మాయ అంబిలికల్ కార్డ్ ప్లాసెంటా ద్వారా లోపల ఉన్న బేబీకి వెళ్తున్నాయి. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ ద్వారా కూడా మిల్క్లో కూడా యాంటీబాడీస్ వెళ్తున్నాయి అంటున్నారు. సో చాలా స్టడీస్లో చూస్తే పాజిటివ్ మదర్స్ ఉన్న వాళ్ళందరినీ తీసుకుని పుట్టాక బేబీని 1 day 2 days 10 days తర్వాత అలా టెస్ట్ చేస్తే బేబీస్కి రిపోర్ట్స్ నెగిటివ్ వస్తున్నాయని తెలుస్తుంది. ఎక్కడో ఒక్కటో ఇద్దరో బేబీస్ పాజిటివ్ అవుతున్నారు. ఇలా అవుతున్నారు, ఒక్కళ్ళో ఇద్దరో పాజిటివ్ అవుతున్నారని అందరు బేబీస్ని మనం బ్రెస్ట్ ఫీడింగ్ నుంచి డిప్రైవ్ చేయలేము కదా, అది కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల అడ్వాంటేజెస్ చాలా ఎక్కువ షీలా. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ డెలివరీ అయిన పేషెంట్కి మదర్ తోటి ఉంచి బేబీని అదే రూమ్లో కొంచెం డిస్టెన్స్లో పెట్టి మంచి హెల్దీగా ఉన్న అటెండర్ ఎవరో ఒకరిని పెట్టి ప్రాపర్ హ్యాండ్ హైజీన్ మెయింటైన్ చేసుకుంటూ మదర్ N95 మాస్క్ వేసుకుంటూ బేబీకి ఫీడ్ ఇచ్చే ముందు హ్యాండ్ హైజీన్ అండ్ శానిటైజేషన్ చేసుకోవాలి, మళ్ళీ ఫీడ్ ఇచ్చాక శానిటైజేషన్ చేసుకుంటూ అలా జాగ్రత్తగా మనం ప్రికాషన్స్ తీసుకుంటే బేబీకి ఇన్ఫెక్షన్ వస్తుందని ఎక్కడా ప్రూఫ్ లేదు. బ్రెస్ట్ ఫీడింగ్ షుడ్ బి గివెన్. ఓకే, కరోనా ఉన్నా కూడా తగిన జాగ్రత్తలతో యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఉన్నా పర్వాలేదు, బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వచ్చు, బేబీ అదే రూమ్లో ఉండొచ్చు. కానీ మనం తీసుకునే ప్రికాషన్స్ మాత్రం జాగ్రత్తగా తీసుకోవాలి.
ఓకే. మరి ఇప్పుడు సర్జరీస్ కానీ, డెలివరీ కానీ చేసేటప్పుడు పాజిటివా కాదా ఈ టెస్ట్ చేసిన తర్వాతే డెలివరీకి వెళ్తున్నారా? పాజిటివా కాదా టెస్ట్ ఇప్పుడు ఏంటంటే అందరు ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా ఒకవేళ సిజేరియన్ కోసం అని ఉన్నారనుకోండి, నెక్స్ట్ వారం మనం సిజేరియన్ చేస్తున్నాం అనుకుంటే ఒక 2-3 రోజుల ముందునే వాళ్ళకి టెస్ట్ చేసుకుని టెస్ట్ నెగిటివ్ ఉన్నాక చూసుకుని మనం అడ్మిట్ చేసుకుంటున్నాం. యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఏ సర్జరీ అయినా కూడా అంటే టెస్ట్ పాజిటివ్గా ఉన్నప్పుడు ఏ సర్జరీ అయినా కానీ తప్పదు, అత్యవసరం, ప్రాణానికి ప్రమాదం ఉంది, ఇప్పుడు చేయాలనుకుంటే చేయాలి, లేకపోతే మనం ఒక 1 వీక్ అన్నా డిలే చేయగలిగితే బెటర్ అన్నట్టుగా అంటున్నారు. మరి ఈ కరోనా పాజిటివ్ పేషెంట్కి నార్మల్ అంటే అన్ని పొజిషన్స్ బాగుండి నార్మల్ అవుతుంది అని అంటే ఇప్పుడు చేయించుకోవచ్చా? నార్మల్ అవుతుంది అంటే నార్మల్ డెలివరీ ట్రై చేయొచ్చు. కరోనా పాజిటివ్ అని ఒక్కదాంతోనే సిజేరియన్ డైరెక్ట్గా చేయకూడదు. కానీ ఇది కూడా మనం అన్ని స్టాటిస్టిక్స్ చూస్తుంటే చాలా కంట్రీస్లో ఇంక్లూడింగ్ మన కంట్రీలో కూడా కరోనా పాజిటివ్ అన్న దాని వలన సిజేరియన్ సెక్షన్ రేట్ బాగా ఇంక్రీజ్ అయింది. బికాజ్ నార్మల్ డెలివరీ అప్పుడు వాళ్ళు వచ్చే నొప్పులు పడేటప్పుడు వాళ్ళు కొంచెం ఏరోజాల్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుద్ది అంటారు. ఎక్కువ ఏరోజాల్లో ఇన్ఫెక్షన్ డ్రాప్లెట్స్ ఎక్కువ ఉంటాయంటారు. సో ఇచ్చే ట్రయల్ ఆఫ్ డెలివరీకి కోసం నొప్పుల కోసం మనం ఇచ్చే ట్రయల్ అనేది దాని డ్యూరేషన్ తగ్గించేస్తున్నారు అందరూ, ఈచ్ అండ్ ఎవ్రీ గైనకాలజిస్ట్ అందరం అట్లానే. కానీ ఏంటంటే కరోనా పాజిటివ్ ఉండడం ఒక్కటే మాత్రం డెఫినెట్గా నార్మల్ డెలివరీ ట్రై చేయడానికి కాంట్రా ఇండికేషన్ కాదు. సో ఈ నార్మల్ డెలివరీ కోసం మనం ట్రై చేయొచ్చు, సిజేరియన్కి డైరెక్ట్గా వెళ్ళిపోవాలని అయితే లేదు శీల. ఓకే. ఈ నార్మల్ పీపుల్కిను ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి కరోనా వస్తే రికవరీ ఎలా ఉంటుంది వాళ్ళలో? రికవరీ నార్మల్ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా బాగానే ఉంటుంది. సివియారిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే రికవరీ కొంచెం డిలేడ్గా ఉంటుంది. పెద్ద డిఫరెన్స్ ఏముండదు. ప్రెగ్నెంట్ లేడీస్లో మనం బాగా వరి అయ్యే ఇంకో ప్రాబ్లం ఏంటంటే కరోనా వల్ల కాళ్ళల్లో బ్లడ్ క్లాట్ అవుతుంది, రక్త నరాల్లో ఎక్కువ వెజల్స్లో బ్లడ్ క్లాట్ అవుతుంది అంటున్నారు. అది ప్రెగ్నెన్సీలో ఎక్కువ ఉంటుంది శీల. ప్రెగ్నెన్సీలోను పోస్ట్ పార్టం అంటే ఇమీడియట్గా డెలివరీ అయిన పీరియడ్లో రక్తం గడ్డకట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఆ ప్రాబ్లం ప్రెగ్నెన్సీలోని పోస్ట్ పార్టం ఎక్కువ ఉంటుంది కాబట్టి కంపల్సరీ కరోనాతో అడ్మిట్ అయిన ప్రెగ్నెంట్ లేడీని కానీ లేదా డెలివరీ అవ్వగానే కరోనా ఫస్ట్ ఫ్యూ వీక్స్లో వస్తే కానీ వాళ్ళకి ఆ రక్తం గడ్డకట్టకుండా ఉండే మెడిసిన్స్ ఎక్కువ రోజులు ఇవ్వాల్సిన అవసరం పడుతుంది. అది కాకుండా మిగతా సివియారిటీ ఆఫ్ ఇల్నెస్ చూస్తే నార్మల్ పాపులేషన్కి ఎలా ఉందో వీళ్ళకి కూడా అలాగే ఉంటుంది. కొంచెం ఒక 2-3% మేబీ ఎక్కువ ఉంటుందేమో నార్మల్తో పోలిస్తే, ఇంకా అంతకు మించి అయితే ఉండదు శీల. ఈ రక్తం గడ్డ కట్టడం అనేది మనము కొంతమంది ఓవర్లుక్ చేస్తుంటారు పేషెంట్స్ కూడా, ఈవెన్ ఒక్కొక్కసారి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో చాలా ఫాస్ట్గా చూసి పంపించేసే క్రమంలో కూడా. సో మరి అది నెగ్లెక్ట్ చేస్తే దానివల్ల ఎటువంటి డ్యామేజెస్ అవుతాయి? అవి కాళ్ళలో ఉన్న వెజల్స్లో క్లాట్ అయిన బ్లడ్ ఏమంటారంటే అది ఒకవేళ మనం డయాగ్నోస్ చేయకపోతే సర్క్యులేషన్లోకి వెళ్ళి అది ఊపిరితిత్తుల్లోకి, హార్ట్లోకి, బ్రెయిన్లోకి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. సో వాళ్ళకి స్ట్రోక్ కానీ హార్ట్ అటాక్ కానీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇంట్లో ఉన్నప్పుడు పేషెంట్స్ కరోనా పాజిటివ్తో ఉన్న వాళ్ళని బెడ్ మీదే ఉండమనకుండా ఇంట్లోనే కొంచెం వాకింగ్ చేసుకుంటూ ఒక 1/2 an hour మార్నింగ్, 1/2 an hour ఈవినింగ్ వాకింగ్ చేసుకుని 1/2 an hour చేసుకోలేకపోతే 15 నిమిషాలు, లేకపోతే 2-3 గంటలకు ఒకసారి లెగిసి అటు ఇటు కొంచెం తిరగడం, లేకపోతే బెడ్లోనే అటు ఇటు కొంచెం కాలు కదుపుకుంటూ ఉండడము, ప్లస్ 2 to 3 liters మినిమం వాటర్ హైడ్రేషన్ అంటారు. డీహైడ్రేషన్ అనేది అదొక రిస్క్ ఫ్యాక్టర్, దాని వలన కూడా ఈ రక్తం గడ్డ అవ్వచ్చు. సో అది కూడా జాగ్రత్తగా చూసుకుని అవి మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. అట్ ద సేమ్ టైం హాస్పిటల్లో అడ్మిట్ అయిన పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో ఒకవేళ కరోనా పాజిటివ్ ప్లస్ ప్రెగ్నెన్సీ 2 ఉన్నాయంటే మినిమం వారం రోజుల నుంచి ఇంకా వాళ్ళకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి చూసుకుని కొంతమందికి 10-15 రోజులు కూడా రక్తం గడ్డకట్టకుండా మనం ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఒక వారం తర్వాత వాళ్ళు డిశ్చార్జ్ అయిపోతే డిశ్చార్జ్ సమ్మరీలో మనం కేర్ఫుల్గా చూసుకుని ఈ పాయింట్ మిస్ అవ్వకుండా నెక్స్ట్ 1 వీక్ ఇంటికి వెళ్ళాక కూడా ఆ ఇంజెక్షన్స్ తీసుకోవాలన్న విషయం వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది. ఓకే. ఈ ఇమ్యూనిటీ పెంచుకునే క్రమంలో యోగా, మీరు ఇంతకుముందు చెప్పారు వాకింగ్ చేయొచ్చు, భస్త్రికా ప్రాణాయామం, అనులోమ విలోమ ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు కదా, ప్రెగ్నెంట్ లేడీస్ కూడా అవి చేసుకుంటే సేఫేనా? ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని చేయాలంటారు? మీరు చెప్పినట్టుగా యోగా, ప్రాణాయామం ఏం కావాలంటే అవి ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళు చేయొచ్చు, చేయకూడదని అయితే ఏమీ లేదు. ఓన్లీ హై ఇంపాక్ట్ ఎక్సర్సైజెస్, బాగా హై ఇంపాక్ట్ ఎరోబిక్స్ లాంటివి, అలాంటివి ఏవైతే నార్మల్గా వాళ్ళు ముందు చేయట్లేదో బాగా జాగింగ్ అలాంటి యాక్టివిటీస్ మాత్రం చేయకూడదు. మిగతావి ఏం చేసుకున్నా నార్మల్గా ప్రెగ్నెన్సీలో కూడా కంటిన్యూ చేసుకోవచ్చు శీల. ఓకే. ఈ సిట్రస్ ఫుడ్ కావచ్చు ఎక్కువగా తీసుకుంటే మనము రికవరీ అవ్వడానికి కావచ్చు, కరోనా నుంచి తప్పించుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెప్తూ ఉన్నారు కదా, మరి సిట్రస్ అనేది అందరికీ పడకపోవచ్చు. ప్రెగ్నెంట్ లేడీస్, ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ లేడీస్లో సిట్రస్కి వాళ్ళకి గ్యాస్ట్రైటిస్ చాలా ఎక్కువ ఉంటుంది శీల. సో వాళ్ళకి
బర్నింగ్ సెన్సేషన్, గ్యాస్ట్రైటిస్ వల్ల వాళ్ళ యాపిల్, సిట్రిక్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోరు. సో వాళ్ళు తీసుకోగలిగినట్టయితే ఆరెంజ్ ఇవన్నీ మనం తీసుకోమని చెప్పచ్చు. బట్ వాళ్ళు తీసుకోలేనప్పుడు మాత్రం మనం దాన్ని ఫోర్స్ చేయలేం. వాళ్ళ గ్యాస్ట్రైటిస్ చాలా ఎక్కువ ఉంటుంది శీల. అవును. సో కొంచెం వాళ్ళకు పడే ఫుడ్ తీసుకొని కొంచెం ఇమ్యూనిటీ పెంచుకొని తగిన వ్యాయామాలు చేసుకుంటే సరిపోతుంది. ఓకే మేడం, ఈ కరోనా Egg is very important. Egg and ప్రెగ్నెంట్ లేడీస్ చాలా సఫర్ అవుతూ ఉన్నారు, చాలా టెన్స్ అయిపోతూ ఉన్నారు. అంటే కరోనా సిచ్యువేషన్స్, మాకు కరోనా వచ్చింది, దీని నుంచి ఎలా బయటపడాలన్న దాని గురించి చాలా విషయాలు మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శీల. ఇది ఇవాళ హెల్త్ జోన్. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.